నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నాయకత్వానికి షాక్ కొట్టే న్యూస్ చెప్పారు ఏపీ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందని హింటించారు వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాళ్ళు చట్టాలను ఉల్లంఘించి టార్చర్ చేసిన వాళ్ళు అలాంటి వారి వెనుకున్న రాజకీయ నాయకులు అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని స్పష్టం చేశారు ఏబీపీ న్యూస్ ఛానల్లో ముంబైలో నిర్వహించిన ఐడియాస్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు నేషనల్ మీడియా ముందు మాట్లాడడం ద్వారా జగన్ హయాంలో ప్రత్యర్థులను వెంటాడి వేధించే పనిగా పెట్టుకున్నారని దేశం మొత్తానికి తెలియజేశారు 2019-2024 మధ్య తిరుమలలో భారీ స్థాయిలో నెయ్యి కల్తీ జరిగిందని రసాయనాల మిశ్రమంతో లడ్డు ప్రసాదాన్ని అపచారం చేశారని చెప్పారు జగన్ హయాంలో జరిగిన మహాపాపానికి రాష్ట్ర ప్రతినిధిగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పారు మంత్రి లోకేష్ కల్తీ జరిగిందని తేల్చిన సిట్టు బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించింది ఈ రిపోర్ట్ ప్రకారం అప్పటి టీటీడీ చైర్మన్తో పాటు తప్పు చేసిన వాళ్ళలో ఏ ఒక్కరు చట్టం నుంచి తప్పించుకోలేరని ఎవరైనా ఇలాంటి నేరాలు చేయాలంటే 1000 సార్లు ఆలోచించుకునేలా చేస్తామని హెచ్చరించారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియా కంటే ఢిల్లీ మీడియాతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దీంతో జగన్ రూట్లోని వైసీపీ అరాచకాలను ఢిల్లీ మీడియాలోనే చర్చకు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పాలన అంటూ జగన్ అండ్ కో చేస్తున్న విమర్శలకు నేషనల్ మీడియా ద్వారానే సమాధానం ఇచ్చారు తప్పుడు కేసులతో దారుణంగా హింసించి ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో యాగి చేసిన చట్టాన్ని ఉల్లంఘించిన నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రిని నీచంగా తిట్టే బూతు రాజకీయాన్ని జాతీయ స్థాయిలో చర్చించేలా చేయడం ద్వారా వైసీపీ నాయకత్వం సైకో శాడిజాన్ని దేశ ప్రజలందరికీ తెలిసేలా ముందుకు వెళ్తున్నారు